తాను ఒకటి తలిస్తే దేవుడు మరొకటి తలిచాడు అనే సామెత వైసీపీకి సరిగ్గా సూట్ అవుద్ది. ఎందుకంటే వై నాట్ కుప్పం అన్న జగన్ ఇప్పుడు ఆ నియోజకవర్గంలోనే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటున్నారు. ఓవైపు పార్టీ క్యాడర్ వరుసగా అధికార పార్టీ కండువా కప్పుకుంటుంటే మరోవైపు పార్టీ ఆఫీస్కు తాళం పడింది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే రెండు సంఘటనలు కూడా ఒక్కరోజే జరగడం. ఎన్నికలకు ముందు వై నాట్ 175, వై నాట్ కుప్పం. కానీ ప్లాన్ బెడ్సి కొట్టి మొత్తానికే మోసానికి వచ్చింది. కుప్పంలోనూ వైసీపీ అభ్యర్థి విజయం సాధించబోతున్నారంటూ ప్రెస్ మీట్లు పెట్టి మరీ వైసీపీ నేతలు డంకా బజాయించారు. చంద్రబాబు ఓడిపోతున్నారు, కుప్పంలో తెలుగుదేశం దుకాణం బంద్ కావడం ఖాయమని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభల్లో పదే పదే చెప్పారు. అయితే ఎన్నికల ఫలితాలతో సీన్ రివర్స్ అయింది. తాము ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచిందన్నట్లుగా వైసీపీ నేతలు ఒకటి తలిస్తే కుప్పం ప్రజలు మరొకటి తలిచారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో రాష్ట్ర వ్యాప్తంగా భారీ మెజార్టీతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే కుప్పంలో చంద్రబాబు నాయుడు గతంలో ఎన్నడూ లేని స్థాయిలో భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఇక్కడ సీన్ కట్ చేస్తే ఇప్పుడు కుప్పం నియోజకవర్గ వైసీపీ ఆఫీస్ బంద్ అయింది. పార్టీ ఓటమి పాలవడంతో అక్కడ పార్టీ ఆఫీస్కు ప్యాకప్ చెప్పారు. దాంతో ఆ భవనంలో త్వరలో హోటల్ ఏర్పాటు కానుంది. ఇందుకు సంబంధించి అక్కడ ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు చంద్రబాబుపై పోటీ చేసిన ఎమ్మెల్సీ భరత్ అధికారం కోల్పోయిన నాటి నుంచి నియోజకవర్గంలో కార్యకర్తలకు అందుబాటులో లేకుండా పోయారు. కుప్పంలో చంద్రబాబును కాదని నిలబడడం కష్టమని ఆయనకు స్పష్టత రావడంతో నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. గతంలో వైసీపీ నేతల ఒత్తిడితో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన నేతలంతా ఇప్పుడు తమ తప్పుడు తెలుసుకుని పసుపు కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఆధ్వర్యంలో చంద్రబాబు సమక్షంలో కుప్పం వైసీపీ నేతలు తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. కుప్పం మున్సిపాలిటీకి చెందిన 5 కౌన్సిలర్లు, 15 మంది ఎంపీటీసీలు వైసీపీని వీడి సైకిల్ ఎక్కేశారు. సీఎం చంద్రబాబుతోనే నియోజకవర్గంలో అభివృద్ధి సాధ్యమవుతుందని వారు చెబుతున్నారు. ప్రస్తుతం నియోజకవర్గంలో వైసీపీ కార్యాలయం మూతపడగా రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ఉండదని తెలుగుదేశం నేతలు చెబుతున్నారు. మొత్తానికి కుప్పంలో చంద్రబాబును ఓడించాలని ఫ్యాక్షన్ రాజకీయాలతో రెచ్చిపోయిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ప్రస్తుత పరిణామాలు బిగ్ షాక్ అని చెప్పొచ్చు. రాబోయే కాలంలో వైఎస్ జగన్ కుప్పం నియోజకవర్గానికి రావాలంటే వైసీపీ కార్యకర్తలు ఉండని పరిస్థితి కుప్పంలో ఏర్పడడం ఖాయంగా కనిపిస్తోంది. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు 7 దఫాలుగా వరుసగా విజయం సాధిస్తూ వచ్చారు. వైఎస్ఆర్ సీఎంగా ఉన్న సమయంలోనూ కుప్పంలో చంద్రబాబును ఢీకొట్టేందుకు సాహసం చేయలేదు. కానీ 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుప్పంపై దృష్టి పెట్టారు. చంద్రబాబును 2024 ఎన్నికల్లో ఓడించే బాధ్యతను మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించారు. దాంతో పెద్దిరెడ్డి నియోజకవర్గంలో ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరలేపారన్న ఆరోపణలు వినిపించాయి. పెద్దిరెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో జరిగిన మైనింగ్ అవకతవకలపై విచారణ జరుగుతుందని ఎమ్మెల్సీ శ్రీకాంత్ చెబుతున్నారు. మైనింగ్కి సంబంధించి ఆల్రెడీ ఎంక్వైరీ వేశారు. ఆల్మోస్ట్ ఎంక్వైరీ అంతా కంప్లీట్ అయిపోతుంది. 2019 నుంచి 24 మధ్య ఎంత మైనింగ్ అనేది అక్రమంగా చేశారనే దాని మీద కూడా డేటా కలెక్ట్ చేశారు. అలాగే రెస్కోలో జరిగిన అవినీతి మీద కూడా 122 పైచులకు ఉద్యోగాలు అక్రమ మార్గంలో నోటిఫికేషన్ లేకుండా, రోస్టర్ ఫాలో కాకుండా, కనీస క్వాలిఫికేషన్ కూడా లేకుండా రిక్రూట్ చేసినటువంటి ఉద్యోగాల మీద కూడా ఎంక్వైరీ జరిగింది. విజిలెన్స్ ఎంక్వైరీ జరిగింది. జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ ఎంక్వైరీ చేసింది. ఇప్పుడు డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సొసైటీ తరఫున కూడా అధికారులు వచ్చి ఎంక్వైరీ చేస్తున్నారు. రెన్యువల్ కూడా లేకుండా గత 5 సంవత్సరాలుగా రెస్కో నడపడం కూడా చట్టబద్ధంగా నేరం అని చెప్పనేసి అన్నీ తెలియజేస్తూ ఉన్నారు. వాటికి సంబంధించి కూడా త్వరలో చైర్మన్ దగ్గర నుంచి, ఎక్స్ రెస్కో చైర్మన్ దగ్గర నుంచి కింద స్థాయి అధికారి వరకు ఎవరైతే ఆ తప్పుల్లో భాగస్వాములు అయ్యారో వాళ్ళందరి మీదుగా చర్యలు తీసుకునే దిశగా అన్ని కార్యక్రమాలు రూపొందించారు. గత 5 సంవత్సరాలుగా ఒక వెలిగిన కుప్పం వైసీపీ ఆఫీస్ హోటల్గా మారింది. వైసీపీ ప్రజాప్రతినిధులు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన రోజే కుప్పం ఆఫీస్కు అమరావతి హోటల్ బోర్డు పెట్టడంతో ఈ విషయం చర్చకు దారితీసింది.
For more videos like this, subscribe Big TV channel.